అందరికీ నమస్కారం అండి. పండగ హడావిడి కదండి. ఈ పండగ హడావిడిలోనూ పొయ్యిల దగ్గర పిల్లలని పెట్టుకుని కూర్చుని పిండి వంటలు చేసుకునేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మనం షాపింగ్లకి వెళ్ళేటప్పుడు జనరేషన్ బజార్లో నడవలేకపోతున్నామండి, అంత రష్గా ఉన్నది. అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు, ప్రయాణాలు చేసేవాళ్ళు, ఇప్పుడు హైదరాబాదు ఇటు బెంగళూరు అటు నుంచి వచ్చేవాళ్ళు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామున మంచు బాగా పొగ కమ్మేసేసి ఉంటుందండి. ఆ పొగ కమ్మేయటం వల్ల డ్రైవింగ్ సీట్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అయ్యి కొన్ని యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. మొన్న ఏలూరు అవతల ఏదో యాక్సిడెంట్ అయిందని పెట్టారు, గన్నవరానికి ఏలూరుకి మధ్యలో హైవేలోను. పాపం ఫ్యామిలీ అంతా ఇదైపోయారు. అలాగా మనం జాగ్రత్త తీసుకుని కొంచెం ఎర్లీ మార్నింగ్ నైట్ అలా కాకుండా కొంచెం ఎలుతురు పడేలాగా చూసుకుని ప్రయాణం చేయాలి. కార్లు వేసుకుని వచ్చేవాళ్ళు, బళ్ళు వేసుకుని వచ్చేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలండి. మన ప్రాణం మన చేతిలో పెట్టుకోవాలి తప్ప గాలిలో పెట్టకూడదు. అలాగే ఇప్పుడు తిరుపతి వెళ్ళారు, ఆ తొక్కిసలాటలో చూడండి వాళ్ళు ఎంత గోల పెట్టేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. పండగ ముక్కోటి లేకపోతే ఇంకోటి ఫెస్టివల్ జాతర జరుగుతుంది అనుకుని జనంలోకి వెళ్ళిపోయి ప్రాణాలు కోల్పోకూడదండి. బిడ్డను ఎవరు తిరిగి తీసుకొచ్చి ఇస్తారో ఆ తల్లి పిల్లలు గోళ్ళమని భర్త ఏడుతున్నాడు ఒక చోట, అలాగే తల్లి ఏడుతుంది, అలాగే అక్క చెల్లెళ్ళు పోయారని ఏడుతున్నారు, ఇలాగ గోల పెడుతున్నారు. ఇంకా ఎలుగులోకి రాని ఎన్ని ఉంటాయో తెలియదు మనకి. అలాగే కొంచెం ఏమైనా చిన్న దెబ్బలు అనుకోండి, హాస్పిటల్కి వెళ్తే కొంచెం తగ్గుతుంది, ఇంటి దగ్గర అన్నా ఉంటారు. ప్రాణాలు కోల్పోతే తిరిగి రావు కదండి. అందుకు ప్రయాణాలు జాగ్రత్తలు చూసుకోవాలి. అలాగే మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఫెస్టివల్కి ఊర్లు గట్టా వచ్చిన వాళ్ళు చెరువులు కాలువలు బోధులు అటువంటివి ఉంటాయి, గుంటలు అయిన అటువంటి వాటికి పిల్లలు వెళ్ళకుండా, బీచ్లకి వెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకుని పిల్లలతోటి మళ్ళీ సంతోషంగా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళి ఎవరింట్లో వాళ్ళు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానండి. సంక్రాంతి హడావిడి మొదలైంది కదా, ఈ మొదలైన దాన్ని మనం కంట్రోల్లో పెట్టి జాగ్రత్తగా చేసుకోవాలని చెప్తున్నాను నేను. గుళ్ళకి గోపురాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్త తీసుకోండి, ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోండి, షాపింగ్లకి వెళ్ళేటప్పుడు జాగ్రత్త తీసుకోండి, పిల్లల ఆటలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు చూసుకోండి. రెప్పపాట్లో చిన్న ప్రాబ్లం అయిపోయి అదే పెద్దదైపోతుంది.